ఓకే. ఓకే అమ్మా. సో ఈరోజు మనము 4వ పుస్తకంలో కాలు పెట్టబోతున్నాం. అంటే 3 పుస్తకాలు అయిపోయినట్టే అని అర్థం. దాంట్లో మొదటి పుస్తకం ఏం పట్టించుకోవద్దులేండి, కానీ 2, 3 అయితే కంప్లీషన్ అమ్మా. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడాడమ్మా. 2వ బుక్ 3వ బుక్ కంప్లీట్ అని నేను అంటున్నా. ఏమైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి అమ్మా. మీరు కూడా ఆ మాట అనాలా మరి. కంప్లీట్ సార్, మేము కూడా కంప్లీట్ చేసుకున్నాం, ధైర్యం అయితే వచ్చింది, ఇది వరకు లెక్క కాదు సార్ అని అంటే ఒక ఆనందం ఉంటుందమ్మా. లేదు సార్, మీరు ఏదో చెప్తిరి, ఒక 2 నెలలు వేస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు 4వ బుక్కి వెళ్తున్నారు కానివ్వండి అంటే నేనేం చేయలేను. ఓకేనా? రైట్. సరే, 4వ బుక్కి వస్తున్నాను. ఈ 4వ బుక్ అంటే అర్థమేమి? 4 అక్షరాలను జోడించి పలుకుదాము అని అర్థం. ఓకేనమ్మా? సో అది ఇప్పుడు 4 అక్షరాలు వస్తాయి అన్నట్టు, అంతే. ఇంకేం లేదు ఆడ, కొత్తగా ఏం లేదమ్మా. ఇది కూడా సేమ్ టు సేమ్ 3 అక్షరాల్లో ఎలాగైతే ఉందో అలాగే ఉంటుందమ్మా. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక పేపర్ నేర్పిస్తే మీరు ఇంట్లో కూర్చొని 3 పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్క దానికి 4 పేపర్లు 3 పేపర్లు ఉంటాయి. మిగిలిన పేపర్లు మీరు చూడండి. ఒక్కొక్క పేపర్ మాత్రం నేను నేర్పిస్తానమ్మా. ఫస్ట్ది మాత్రం ఈరోజు క్లియర్ కట్గా కొంచెం అర్థమవుతాడు చెప్తాను. మీరు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, డౌట్ ఉన్నా ఈరోజే అయిపోగొట్టుకోవాలా. అర్థమైందా? అర్థం కాలేదా? అందరూ వచ్చినారో లేదో చూసుకోండి. లేదా ఎవరైనా ఆబ్సెంట్ అయిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళకి డైలీ చెప్తా అంతే. కానీ ఈ రోజు చెప్పేది మాత్రం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే క్లాస్, మీకు ముఖ్యమైన క్లాస్ ఈ రోజే. అర్థమైంది ఇప్పుడు? ఫస్ట్ క్లాసే ముఖ్యమైన క్లాసు, లేదా 2వ క్లాసు, అంతవరకే. కానీ మళ్ళీ ప్రతిరోజు ఇదే ఆడుకుంటూ కూర్చుంటానంటే కాదు పని. ఓకేనమ్మా? క్లియర్ అందరూ? ఇప్పుడు నేను కొంచెం నేర్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 4 అక్షరాలు ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్పిస్తాను. ఆ తర్వాత మీరు దాన్ని ఫాలోఅప్ చేస్తే సరిపోద్దమ్మా. ఓకేనా? రైట్. ఇట్లాగే జడ్ వరకు ఇలాగే వెళ్ళిపోవాలి. ఓకేనా? ఒక్క పేపర్ మాత్రం నేను బాగా నేర్పిస్తాను. ఏ గురించి, మీ గురించి, సి గురించి. మీరు అలా వెళ్ళిపోవాలి. ఏమైనా డౌట్లు గిట్లు ఉంటే అప్పటిదప్పుడే తెలుసుకుంటాం కాబట్టి అది మీకు ప్రాక్టికల్ గా ఉంటుంది. మిగిలిన పేపర్లన్నీ మీరు చూసుకోవాలి. ఒక పేపర్ నేను చెప్తే 2 పేపర్లు మీరు చూసుకోవాలి. అలా ఉంటది. ఈ బుక్ అంతా కూడా అలాగే ఉంటది, సేమ్ టు సేమ్. ఓకేనమ్మా? వెళ్ళొచ్చా? అందరూ ఒకసారి ఊగకూడదండి. అది చూడమ్మా. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయమ్మా. మీకు 4 అక్షరాలు అంటే దీంట్లో డివైడ్ పద్ధతి రావాలి. ఎలా డివైడ్ పద్ధతి అంటే ఎలా? చూడండి ఇక్కడ, వినమ్మా. 2 + 2 ఎంతమ్మా? 2 2 4. ఇదొక లెక్క. 1 + 3 ఎంతమ్మా? 4. 3 + 1 ఎంతమ్మా? సో ఇంతకంటే 4ను డివైడ్ చేయలేము ఇక. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇంతకంటే దీన్ని డివైడ్ చేయలేము ఇంకా అంటున్నా నేను. కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమంది ఏం సార్ ఇట్లా రాస్తున్నావు, ఏం లెక్కలు ఇంగ్లీష్ అంటున్నావు, లెక్కలు నేర్పిస్తున్నావు అని అనొద్దు. ఇది ఇంగ్లీష్, ఇది ఏమ్మా. ఎట్లా? ఇప్పుడు చూడండి, నేను చెప్తాను బాగినండి. ఇక్కడ 4 అక్షరాలు ఉన్నాయమ్మా. ABLE అని ఉంది. ఓకే, ABLE ఇవి 4 అక్షరాలు ఉన్నాయి. దీన్ని చదివి ఎదుటి వాడికి నువ్వు స్పెల్లింగ్ నేర్పియాలి అంటే నువ్వు స్పెల్లింగ్ చెప్పప్పా. ఇది ఏబుల్ అమ్మాయిడా రాసినాను, ఆల్రెడీ రాసి పెట్టినాను. ఏబుల్ స్పెల్లింగ్ చెప్పరా అంటే నువ్వు ఎలా చెప్పాలి? వినమ్మా ABLE. ఏబుల్ అంటే అతని రైలు చెన్నైకి వెళ్ళిపోయి ఉంటదమ్మా. అతను నీ దగ్గర ఉండడు, నువ్వు ఇట్లా స్పెల్లింగ్లు చెప్పుకుంటూ కూర్చుంటే. కాబట్టి విడివిడిగా చెప్పరాదు. ఏదైనా కానీ విడివిడి అనేది లేదమ్మా ఇంగ్లీష్ లా. అర్థమైంది ఇప్పుడు? అర్థం కాలేదా? విడివిడి అనేది చెప్పరాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా విడివిడి చెప్పరాదు. ఒక్క
ఒక అక్షరం మాత్రమే, ఏ గాని ఐ గాని ఉన్నప్పుడు మాత్రమే నువ్వు విడివిడి చెప్పుకో, ఎందుకంటే అవి ఉండేదే విడి కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇక 2 అక్షరాలు ఉన్నాయి, సరక్మని చెప్పాలా. ఏబి, సిడి, టిఓ, ఎస్ఓ, పిఈ, ఈ విధంగా డబల్ అక్షరాల్ని డబల్ గానే చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. 3 అక్షరాలు వచ్చినప్పుడు 3 కలిపి పెద్దగా సిఏటి అనాలి. సిఏటి క్యాట్, బిఏటి బ్యాట్, పిఈఎన్ పెన్, బిఓఎక్స్ బాక్స్, ఇట్లనా చెప్పేది? లేదు సార్. సిటి క్యాట్, బిటి బ్యాట్, బిఓఎక్స్ బాక్స్, ఎన్ఈటి నెట్ అనుకుంటే వెళ్ళిపోవాలా. ఇప్పుడు అర్థమైంది కదమ్మా 3 అక్షరాలది? అలాగే ఎటువంటి బ్రేక్స్ లేకుండా చెప్పినామాడ. ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడింది అంటే 4 ఉన్నాయి, ఒకటి ఎక్కువై కొంచెం పవర్ ఎక్కువైంది అన్నమాట. కాబట్టి 4 అక్షరాలను ఎలా చెప్పాలనేది ఇప్పుడు కాన్సెప్ట్. అందరు వింటున్నారు కదమ్మా తల్లులో? వింటున్నాం సార్. ఇప్పుడు బాగేనండి అమ్మా. 4 అక్షరాలను ఏ విధముగా కలపవలెను? ఓకే, ఒక్క నిమిషం ఉండండి. రైట్ అమ్మా. సో ఇప్పుడు ఎన్ని అక్షరాలు వచ్చినమ్మా మనము? 4 అక్షరాల్లో ఉన్నాం. బాగినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అక్షరాలు కనపడుతున్నాయి. ఫస్ట్ పదం, దీన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే, మనం ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసిన, నీకు ఇక్కడ లెక్కలు పెట్టా నేను, దీని ప్రకారంగా పోయి చూపిస్తాను నీకు ఎట్లా. ఉదాహరణకు ఇక్కడ విడివిడి అంటే ఏబిఎల్ఈ, అవునమ్మా? విడివిడి అంటే మనం విడివిడి చెప్పకూడదు, అది ఓకే, అర్థమైపోయింది. విడివిడి అయితే చెప్పకూడదు. ఓకే, ఇప్పుడు ఎట్లా చెప్పాలి, కలిపి ఎలా చెప్పాలి చూడండి. ఇక్కడ ఏబిఎల్ఈ బాగినండి. ఏబిఎల్ఈ ఎలా ఇడగొట్టాను బాగా చూసి చెప్పాలి ఎవరో ఒకరు. ఏబిఎల్ఈ ఏబుల్, ఏబిఎల్ఈ బాగినండి, అందుకే బాగినండి అన్న. ఏబిఎల్ఈ ఏబుల్ ఏమ్మా? ఒకసారి 3 కలిపి ఏబిఎల్ఈ వినండి, విని చెప్పండి. ఏబిఎల్ఈ ఏబుల్ సార్ 2 సార్. ఏమ్మా? ఏబిఎల్ఈ బాగినండి, ఇని చెప్పండి నాకు. ఏబిఎల్ఈ ఏబుల్, ఏబిఎల్ఈ ఏబుల్ 2గానే సార్. ఏబిఎల్ఈ ఏబుల్ 4 ఒక్కసారి వలుకుతారు సార్. ఎవరమ్మా? అమ్మా లావణ్యమ్మా, టెంకాయ కొట్టాలి నీకు. బాగిను, ఎక్కడైనా బ్రేక్ ఇచ్చానా? అది చూడాలి మీరు, తలకాయ పెట్టట్లే మీరు. బ్రేక్ ఇచ్చానా అని అడిగా. ఏబిఎల్ఈ ఏబుల్ ఏమైనా బ్రేక్ అంటే ఏమి? సెకండ్ గ్యాప్ ఉండాలి అక్కడ. గ్యాప్ ఉందా? అది ఫస్ట్ అర్థం చేసుకో. గ్యాప్ లేకుండా చెప్పడం మొదటి పద్ధతి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏమర్థమే? గ్యాప్ లేకుండా చదవడం. గ్యాప్ లేకుండా చదవడం అని అర్థం. ఓకేనా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. రెండో చదవండి ఎవరో ఒకరు అట్లా గ్యాప్ లేకుండా. ఉంది, గ్యాప్ ఉంది, బాగా చదవాలా. లేదు, ఎక్స్ప్రెస్ కాదు, ఒక సినిమా ఉంది చెప్తా, ఓకే, కామెడీగా. అమ్మా రాజన్ వచ్చినాడు, పెళ్లి కొడుకు రామ్ బ్రహ్మం వచ్చినాడు, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతిగా పుష్పలు వచ్చిపోతా చూడు, అట్ట చెప్పాలమ్మా. మెరుపుతీగా వచ్చినట్టు చెప్పాలి, పుష్పని చెప్పిడాలా. దాన్ని బ్రేక్ లేకుండా అంటాం కాబట్టి మెరుపుతీగా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక అక్షరము, 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు కూడా మెరుపుతీలాగా చెప్పొచ్చు. అర్థమవుతుందా? అర్థం కాలేదా?
ఏం ఎవరన్నా ఆపిరా నిన్ను చెప్పనీకి? ఆపలేదు లేదు కదా, ఎవరు ఆపేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పు అన్నాడు, ఏరియా స్పెల్లింగ్ చెప్పమా, ఏఆర్ఏ అనాలా. వాడే సరే సార్. అడగాల, ఏమో చెప్తూ నువ్వు అనాలా. వాడే అప్పుడు భయపడతాడు, ఇట్లా అడిగితే నాకు మర్యాద ఉండదు, ఆమె చెప్పింది అని చెప్పి ఆడిపోతాడు వాడు. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. స్పెల్లింగ్ నిలబడుకోకుండా చెప్పడం కూడా ఒక అందమైన విషయమే. అర్థమైందా? అవును సార్. తప్పు లేకుండా అవును సార్. చెప్పాలి, అంతే నేను అనేది. అవును సార్. ఏటీఓఎం 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 అట్లా ప్రాక్టీస్ చేస్తే 4 ఒకేసారి వస్తాయి. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఏఆర్సిహెచ్ ఏఆర్సిహెచ్ ఆర్చ్ ఏఆర్సిహెచ్ ఆర్చ్ ఏఎల్ఎస్ఓ ఆల్సో ఏజిఈడి ఏజ్డ్ ఏజిఈడి ఏజ్డ్ ఏంటి ఆంట్ ఏంటి ఆంట్ ఏఎక్స్ఐఎస్ యాక్సిస్ ఏఎక్స్ఐఎస్ యాక్సిస్ ఏఐఎంఎస్ ఏఎంస్ ఏఐఎంఎస్ ఎయిమ్స్ ఏసిటిఎస్ యాక్స్. ఇట్లా కూడా పద్ధతి. ఇది ప్రాక్టీస్ చేస్తే సరే సార్. నెక్స్ట్ స్టెప్ 2 ఉంది కాబట్టి అది ఈజీ అవుతుంది మీకు అది అర్థం కావాలి. ఓకే సార్. అర్థం అవును కాలే? సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. గ్యాప్ లేకుండా కలిపి పలకండి అంటారు సార్. ఆ, ఇప్పుడు బుర్రకు తెచ్చుకోండి. ఓహో, ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈ 3 కూడా మాకు ఇంకా ఈజీ అయిపోద్ది అని అర్థం. సరే సార్. నేను నిదానంగా పలుకుతా సార్, నాకు రాదు సార్ అనుకుంటే ఇంకా ఎప్పుడు అంతే ఇంకా. సరే సార్. సో ఫస్ట్ పద్ధతి ఏమ్మా, 4x1 సూత్రం ఇది, అంటే ఒకేసారి పలకడము అని అర్థం. ఓకే, 4 ఓకే సార్. దాని పేరే 4, అందుకే 4 అని రాసా ఇక్కడ. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఇది 1వ స్టెప్. నీకు కొంచెం మాకు నోరు కొంచెం దేవుడు అట్లా పెట్టినాడు లేండి సార్ అనేవాళ్ళు ఈ కిందటి ఫాలో అప్ అవ్వచ్చు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది. అర్థమైంది సార్. నాకు దేవుడు కొంచెం మెత్త నోరు పెట్టినాడు సార్, అంత తొందరగా రాలేండి అనుకునే వాళ్ళు 2 సూత్రాన్ని పాటించవచ్చు. ఇది ఒరిజినల్ సూత్రం. 2 ఎందుకమ్మా అది కూడా చెప్తా వినండి. అవతల వాడి కోసం. ఇప్పుడు ఇందాక మనం 4 చెప్పాం, జల్దీ వినపడి సావదు అది. అవును సార్. అంటే మన పవర్ పెరుగుతుంది కానీ అవతల ప్రాబ్లమ్స్ వస్తాడు. నువ్వేం చెప్పినావో అర్థం కాదు వాడికి. అవును సార్. అవతలని కూడా బతికించాలి కదా మన బాధ్యత. డ్రైవింగ్ చేయాలి, మనము బతకాలి, అవతలని బతికించాలి. ఇది డ్రైవింగ్ సిస్టమ్ రూల్. ఇది అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అటు ఇటు చేసి- డ్రైవింగ్ నీ కోసం కాదు కదమ్మా, వెనుకున్న 10 మంది 100 మంది కోసమే కదమ్మా డ్రైవింగ్. అవును సార్. అందుకనే డ్రైవింగ్ మనం స్లో చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి 2 సూత్రం ప్రకారంగా చెప్పొచ్చు. ఎట్లా? ఏబిఎల్ఈ, మళ్ళీ దాంట్లో కూడా ఏబి అని కాసేపు ఒక అర్ధగంట కుందేలు పండుకున్నట్టు పండుకొని మళ్ళీ ఎల్ఈ అనడం బాగుండదు, పద్ధతి కాదు. అవును సార్. అర్థం కాలే? అర్థమైంది సార్. ఏబి రెండు ఒకేసారి. ఏబి అని కాసేపు మళ్ళీ రెస్ట్ ఇచ్చి నీళ్ళు తాగొచ్చి ఎల్ఈ అంటే బాగుంటుందా అమ్మా? ఇప్పుడు లేదు సార్. బాగుంటుందా? ఎవరో చెప్పు బాగుంటుందా? బాగుండదు సార్. ఓ, ఎవరది? బాగుండదు. ఏబిఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్పాలి? ఏబిఎల్ఈ ఒక చిన్న కమా పడాలి. ఏం పడాలి అక్కడ? చిన్న కామ. చిన్నగా మనం స్లిమ్ లో పెడతాం చూడు, స్లిమ్. అవును సిమ్. ఏది గ్యాస్ స్టవ్ స్లిమ్ లో పెడతాం కదా, అట్లా పడాలి అక్కడ. ఇప్పుడు అర్థమైందా? స్లిమ్ ఉండాలి అంతే. ఏబిఎల్ఈ చెప్పేటప్పుడు ఏబిఎల్ఈ ఏబుల్ ఏబిఎల్ఈ ఏబుల్. అది 2 సూత్రము అద్భుతంగా ఉంటది 4 అక్షరాలకు. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. కొంచెం గ్యాప్, చిన్న గ్యాప్, కొంచెం గ్యాప్ అంటే మళ్ళీ నీళ్ళు తాగొచ్చేంత గ్యాప్ కాదమ్మా, జస్ట్ కంటి చూపు అలా ఇలా. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఏమర్థమైనా ఏం కథ అంతా భ్రమ. అర్థమైంది సార్ నిజంగా సార్. ఆ, సరే కానీ అంత బాగా చెప్తే అర్థం కాదు. అది ఇప్పుడు శశికళమ్మకి అర్థమైందంటే ఇంక అయిపోయి ఇంకా. రైట్, నెక్స్ట్ 1-3 సూత్రం పాటించండి కొన్ని సందర్భాల్లో. పెద్దమ్మలో అన్నిట్లో కాదు, కొన్నిటికి. అవును సార్. ఉదాహరణకు ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏవిఐడి ఏమైతుందమ్మా? ఎవరన్నా చెప్పండి చూద్దాం. ఈడుంది అది కనిపించట. అవిడ్ అంతే, యావిడ్ ఊవిడ్ కాదు, అవిడ్. ఇక్కడ గమనించండి, స్పెల్లింగ్ చెప్పడానికి ప్రయత్నించండి, చెప్తాను ఒకసారి. ఏవి ఐదు సార్. అవిడ్. బాగుండదు అట్లా.
ఏవిఐడి చెప్పండి, నేనేమనట్లా, దానికేం రాంగ్ ఏం కాదు. బట్ దానికంటే బాగుండేది ఏంటంటే మనం AVID ఆ సార్. విడ్ చూడు బాగిన ఆ విడ్ అంటున్నాం కాబట్టి ఏవిఐడి. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. క్లియరా అన్క్లియరా? సార్ క్లియర్ Clear, సార్. sir. Clear, sir. ఏవిఐడి అవిడ్ ఎందుకు అంటే ఆడ బాగుంది అది. అలాగే ఇంకొకటి ఏదైనా చెప్తాను దీంట్లో. అవిడ్ ఒకటి, యాసిడ్ కూడా ఉంది సార్. అన్ని యాసిడ్ కూడా బాగుంటది. చెప్పు చూద్దాం. ACID ఏసిఐడి సార్. ఇప్పుడు అర్థమైందా? యాసిడ్ యాసిడ్ ఏసిఐడి ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ దాన్నే నువ్వు ఏసిఐడి అనొచ్చు. ఏసిఐడి యాసిడ్, ఏసిఐడి యాసిడ్ అనొచ్చు. కానీ ప్రొనౌన్సియేషన్ రూపకంగా మనం పోయినప్పుడు ఏసిఐడి అనొచ్చు, తప్పేం లేదమ్మా. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ ఏఎల్ఎల్వై అని ఉందమ్మా. ఇప్పుడు దీన్ని చెప్పడానికి ప్రయత్నించండి చూద్దాం. ALLY సార్. అల్లి సార్. ఏ సూత్రం పాటిస్తా ఉన్నారు ఇక్కడ? 1 3 సార్. ఎట్లొచ్చింది? అల్లి 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 కాబట్టి ఏఎల్ఎల్వై ఎంత బాగుంది. అవును సరే సార్. నువ్వు రెండు సూత్రం ప్రకారంగా వెళ్తానంటే ఏఎల్ఎల్వై ఏఎల్ఎల్వై వినేటోనికి ఎల్ ఎన్ని పెట్టినావు అనేది అర్థం కాదు అంతే. అవును సార్. అదే నువ్వు ఏఎల్ఎల్వై అన్నావు అనుకో, ఒక ప్యూరిటీ ఉంటది, వాడికి వినడానికి కూడా బాగుంటది, సొంపుగా ఉంటది, అన్నిటికీ బాగుంటదమ్మా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. లేదు సార్. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సూత్రాలు పాటించినాం మనము? 4 సూత్రం వచ్చింది, డైరెక్ట్ గా చెప్పొచ్చు, లేదా 2 సూత్రం చెప్పొచ్చు, 1 3 సూత్రం చెప్పొచ్చు. 3 సూత్రంగా పోవచ్చు. అవునమ్మా? ఏమైనా డౌట్ ఉందా అమ్మా? లేదు సార్. ముగ్గులు అర్థమైనాయమ్మా? అర్థమయ్యాయి సార్. 4 ముగ్గులకి వెళ్ళొచ్చు, 2 ముగ్గులకి వెళ్ళొచ్చు, 1 3 ముగ్గుల కన్నా వెళ్ళు, నీ ఇష్టం అది. అవును సార్. కానీ ఎప్పుడో ఒక చోట అప్పుడప్పుడు ఈ 3+1 ఉపయోగపడొచ్చు. సార్ అదే. కానీ దీన్ని వాడకపోవద్దండి, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉండేదే 3 ఉన్నాయి, 4 అక్షరాలు. అంటే ఈ 3 వాడించండి చాలు. ఇంకా అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకేనమ్మా? ఎంతున్నా 2 అక్షరాలకే కట్ చేసుకోండి, ఇంకా మిగిలిన 2 అక్షరాలు చెప్పుకోండి. ఆటకే కేల్కతం దుకాన్ బంద్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడు చెప్తాను. ఓకే సార్. ఏ డౌట్ ఏం లేదు సార్. ఇప్పుడు ఆటో ఉంది కదా సార్, అది 2గానే చదవాలి కదా సార్? చదువు, నువ్వే చదువు. ఇడు ఉంది కదా ఆటో, AUTO నే వస్తాను. అట్లా వస్తుంది కాబట్టి నువ్వు అట్లే చదువు. అదే పాము ఎట్లా అది పోతుంది? కూడా 3 2 3 వద్దమ్మా, నువ్వు అన్నిటికీ అట్లా పెట్టద్దు. నువ్వు అడుగుతున్నా సార్. అడగొద్దు. నీకు రానప్పుడు 2 సూత్రంతోనే పోతా ఉండు. నువ్వు ఏదైనా కానీ అట్లే పో. ఓకే సార్. నీకు రాదు కదా. 4 వద్దు, 3 2 వద్దు, 3 1 వద్దు, 1 3 వద్దు, నువ్వు ఏది వద్దు. నీకు 2 మొదలు నిదానంగా చెప్పుకో, ఎవడొద్దనే. ఇదే ఏయు ఆటో, AUTO అను, అయిపోయాయి కదా. ABED అను, ALIT అను, ACHE అను, నిన్ను ఎవరు ఆపలే. 4 అక్షరాలు అంటే 2 2నే. నేను ఇంకా విడమర్చి చెప్పా. అర్థమైంది? ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు మళ్ళీ డౌట్లు అడుగుతుంటారు కదా, సార్ ఏవిఐడి, నేను ఏవిఐడి అనొచ్చా? అవిడ్ ఉంది కదా, అనొచ్చు కదా. అనుకోమా, ఎవరు వద్దండ్రి? కరెక్టా కదా? కాబట్టి సూత్రాలు నేర్చుకోండి పిల్లలైతే. 4 2 2 లేదా 1 3 చాలు, ఏదైనా తీసుకో. దాంట్లో ఇది బాగుంటదమ్మా అంటున్నా. సరే సార్. ఇది టెన్షన్ పెట్టదు నిన్ను. 2 2 టెన్షన్ పెట్టదు. ఏదైనా 4 అక్షరాలే ఉంటాయి కాబట్టి 2 2 చెప్పుకోమా, ఇట్స్ దావంగా. ఎవరన్నా అడిగితే లేదా నువ్వు రాయాలంటే ఏమైనా డౌట్లు ఉండాలి, ఇప్పుడు బాగా మనస్ఫూర్తిగా అడగండి. మళ్ళీ చెప్తున్నా, 4 అక్షరాలు 2 2 2 + 2 1 + 3 3 + 1 అవసరం లేదు, వద్దు కూడా. సరే సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. క్లియరా? క్లియర్ సార్. ఇప్పుడు నేను ఒక పేపర్ చదివేస్తాను, నెక్స్ట్ పేపర్ మీరు చదువుతూ స్టార్ట్ చేయండి. ఈరోజు కేవలము ఏ అనే అక్షరం గురించి మాత్రమే తెలుసుకున్నాం. మీకు బుక్కులు ఉన్నాయి, అందరి దగ్గర బుక్కులు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని మళ్ళీ బి దగ్గర నుంచి మొత్తం అట్లా లైన్ గా నేర్చుకుంటూ నేను మాత్రము ఈరోజు ఏకి 1 పేపరు, బికి 1 పేపరు, సికి 1 పేపరు, డికి 1 పేపర్ అనుకుంటా నేను పోతాను. ఇప్పుడు నా రూల్ నీకు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇంకా మళ్ళీ చెప్పి సార్ నాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పి సార్ అంటే నేను చెప్పా. ఇది చెప్పేవి కావు ఇవి. నువ్వు అరుచుకోవాలి, ఇంట్లో కూర్చొని అరుచుకుంటే వస్తాయమ్మా. దీనికి ఏమి ఇంకా వేరే ములాజా లేదమ్మా. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్.
సార్ ఏం చెప్పడు, మీనింగ్ చెప్పడు, ఏం చెప్పు. ఇక్కడ మీనింగ్స్ లేవమ్మా, ఇక్కడ మీనింగ్స్ తో వచ్చేవి కావు ఇవి, కేవలం పలకడం అంతే. పలకడానికి రావాలి. స్పెల్లింగ్స్ అంటే అర్థం ఏమి? పలకడానికి రావాలి. పలకడానికి రావాలి. నీకు అర్థం తెలుసా లేదని అడగట్లే. బాయ్ అన్నాడంటే బిఓఐ అనాలి అంతే. బట్ అన్నాడంటే బియూటీ అనాలి. కట్ అన్నాడంటే సియూటీ కట్ అనాలి అంతే. కట్ అంటే కోయడం కదా సార్ అంటే అవన్నీ మీనింగ్ చెప్పుకుంటూ కూర్చోలే వాడు. అర్థమైందా? అర్థమైంది సార్. అది చాలా ఓకేనా. ఇప్పుడు నేను ఒకసారి చదువుతానమ్మా, వినేసేయండి. దీని లెక్క ప్రకారంగా ఇంకొక ఈ రోజు ఏ మొత్తం అందరూ చదవండి. అదే సార్. చాలింగా రేపు మళ్ళీ బి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. నేను ఏ చదువుతున్నాను తల్లులు వినండి. ఏబిఎల్ఈ ఏబుల్, ఏఆర్ ఏరియా, ఏటిఓఎం ఆటమ్, ఏఆర్సిహెచ్ ఆర్చ్, ఏఎల్ఎస్ఓ ఆల్సో, ఏజిఈడి ఏజ్డ్, ఏయుఎన్టి ఆంట్, ఏఎక్స్ఐఎస్ యాక్సిస్, ఏఐఎంఎస్ ఎయిమ్స్, ఏసిటిఎస్ యాక్ట్స్, ఏఆర్ఎంవై ఆర్మీ, ఏవిఐడి అవిడ్ లేదా ఏవిఐడి అవిడ్, ఏయుటిఓ ఆటో, ఏసిఐడి లేదా ఏసిఐడి యాసిడ్, ఏఎల్ఎల్వై అల్లి లేదా ఏఎల్ఎల్వై అల్లి, ఏఎన్ఈడబ్ల్యూ అనివ్. ఇది కూడా చూడండి, ఏఎన్ఈడబ్ల్యూ ఇలా కూడా వస్తుంది, బాగుంటది. 1-3 సూత్రం ప్రకారంగా చెప్పుకోవచ్చు. అనివ్, ఏఎన్ఈడబ్ల్యూ అనివ్ లేదా నీకు రాలేకపోతే ఏఎన్ఈడబ్ల్యూ అనివ్, ఏఈఆర్ఓ ఏరో, ఏబిఎల్వై అబ్లీ, ఏసిహెచ్ఈ ఏక్, ఏఆర్ఐడి అరిడ్, ఏపీఈఎక్స్ అపెక్స్, ఏఎంపిఎస్ యాంప్స్, ఏఆర్సిఎస్ ఆర్క్స్, ఏఎల్ఐటి అలిట్, ఏజియుఈ అగ్యూ, ఏబిఈడి అబెడ్, ఏఎక్స్ఈఎస్ యాక్సెస్, ఏబియుటి అబట్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. అనుమానం పడికి ఏం లేదు అక్కడ. అవును సార్. ఓకేనా? అనుమానంలో ఏమి లేదు అక్కడ. ఓకే సార్. నీకే మైండ్ కంటితే 1-3 చెప్పు. మైండ్ కి అర్థమైతేనే 1-3 మీద ఉండు, లేదా 2-2లో ఉండు. నీకంటే ఏం పాయా? అర్థం కాలే? అర్థమైంది సార్. 1-3 నీకు అర్థమైతే 1-3 అది చదువుకుంటూ అర్థమైంది. ఇప్పుడు ఈడ 1-3లు ఉండేవి, అవిటికి ఒకటి బాగుంది, అల్లికి ఒకటి బాగుంది. అర్థమైందా? అర్థమైంది సార్. మిగిలినవన్నీ 2-2 బాగున్నాయి. ఇది కూడా 2-2 బాగుంటాయి. ఏవిఐడి ఏవిడ్ అవిడ్ లేకపోతే ఏఎల్ఎల్వై అల్లి అనేది ఏం ప్రాబ్లం ఏం లేదు. అదేం ప్రాబ్లం ఇలే నీకు. అనివ్ కూడా అంతే, ఏఎన్ఈడబ్ల్యూ అనివ్ ఇది ఒకటి. యాక్సిస్, ఏఎక్స్ఐఎస్ యాక్సిస్ ఇట్లా కూడా చెప్పొచ్చు, ఏఎక్స్ఐఎస్ యాక్సిస్. ఇక్కడ ఏమ్స్ ఉంది చూసారా? ఇక్కడ చూడండి, ఏఐఎంఎస్. కానీ బాగుంటుందా? 3-1 బాగుంటుందా? చూడండి, పలికి చూడండి, మీకు అర్థమైంది. ఏఐఎంఎస్ బాగుంది, కానీ ఏఐఎంఎస్ అంటే బాగుందా? లేదు సార్. అందుకని 3-1 వదిలేయండి. అర్థమైంది? ఇప్పుడు నేను అవకాశం ఉంది అన్న పాయింట్ అర్థం చేసుకో. 4-2-2 1-3 3-1 అవకాశం ఉండేవి అంటున్నా నేను, కానీ తీసుకోండి అనలే నేను. అర్థమైంది? ఇప్పుడు అర్థమైంది సార్. కిందది పైనది వాడుకోవద్దండి తొందరగా. ఎంతున్నా 2-2 వాడుకోండి, 1-3 వాడుకోండి, బాగుంటది అంటున్నా. అవును సార్. క్లియరా? అందరూ క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఏం క్లియర్ ఏం కదో సార్. సరే కానీ రామ్మా, ఇంకొకరు రండి తల్లులు, వేసుకోండి ఇంకా. సరే. ఆ ఏపీఈఎస్ ఏప్స్, ఏజేఆర్ అజార్, ఏవిఈఆర్ అవేర్, ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్, ఏటీఓపి అటాప్, ఏపీఈడి ఏపుడ్, ఏఎన్టీఎస్ యాంప్స్, ఏబిఏ ఒక 4లో 3 తప్పులు చెప్తూనే వస్తున్నావు. కొంచెం మనసు పెట్టు. ఓకేనా? ఓకే సార్. కొచ్చగుండాలా మనం చెప్పే పలుకు కూడా, కొచ్చగుండాలా. చూడు, గుర్తుపెట్టుకో, బల్లెం ఉన్నట్టుండాలా. బాగినో ఏపీఎస్ ఏప్స్ ఇది లాగడమే. ఏప్స్, ఏజేఏఆర్ అజార్, ఇక్కడ మధ్యలో ఆ వచ్చింది. ఏవిఈఆర్ నువ్వేమన్నావు? అవేర్ అన్నావు. అవేర్ కాదు, అది అవెర్. అవెర్. ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్, ఏఎల్ఎంఎస్ ఆర్మ్స్. ఇక్కడ ఎల్ సైలెంట్. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. నువ్వు ఆల్మ్స్ సరే, ఎల్ సైలెంట్ అక్కడ, కానీ ఇక్కడ ఓకే రాసినాను, కానీ రాయాల్సిందే కాబట్టి రాసినాను అంతే, కానీ పలికేటప్పుడు మాత్రం ఆర్మ్స్ అనాలి.
అటాప్ ఏటిఓపి అటాప్ ఇది 1-3 సూత్రం బాగుంటదమ్మా. లేదు ఏటిఓపి అటాప్ అన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఏపీఈడి ఏప్డ్ తర్వాత ఏఎన్టీఎస్ యాండ్స్ నువ్వేందో అన్నావు అందుకే ఆపా. సరే ఇప్పుడు మళ్ళీ చదువు, నిదానంగా చదువు, కొంచెం ఫాస్ట్ పోవద్దు. మంచిగానే చదివినావు, నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ కొంచెం చూసుకొని పో, ఓకేనా? ఏఎన్టీఎస్ యాండ్స్ అంత గ్యాప్ ఉండకూడదు ఉషా, సరే సార్. అంత గ్యాప్ ఉండకూడదు. ఏఎన్టీఎస్ అనాలి అంతే. ఏబిఏఎస్ అబాస్, ఏఐఎల్ఎస్ ఎయిల్స్, ఏఎక్స్ఐఎల్ యాక్సిల్. అది అట్లా కటింగ్స్ ఉంటాయి అక్కడ. యాక్సిల్ యా వచ్చేది ఉంటాయి, ఏం కాకుండా యాక్సిల్. ఏఎంఐఎస్ ఎయిమ్స్. అమిస్ ఉండవు. నువ్వు ఎయిమ్స్ అంటివి. ఎయిమ్స్ అంటే ఇది అమిస్ రివర్స్ వచ్చింది ఇక్కడ. అమిస్ ఎయిమ్స్ కాదు ఇది. దానికి దీనికి ఎంత వేరే ఉంటది? ఏబిఈటి ఈయన అంత లాంగ్ చేస్తేవి, ఇంగ్లీష్ లో అంత లాంగ్ చేయకూడదు. ఏబిఈటి అబెట్, ఏబిఈటి అబెట్ అంతే. ఏఎక్స్ఈడి యాక్సెడ్, యాక్సిడ్ అనాల, యాక్సిడ్ అనకూడదు అక్కడ, ఓకేనా? ఏఐఆర్ఎస్ ఎయిడ్స్. ఏఐఆర్ఎస్ అంటివి 4 అక్షరాలు ఉన్నాయా ఈడ? లేదు సార్ అండి. మరి 4 కటింగ్లు కాదు కదా. ఏఐఆర్ఎస్ ఎయిడ్స్. దానికి దీనికి ఎంత వేరే ఉంటుందో వీడియో చూసుకొని అర్థమైద్ది. ఏబిఓఎస్. విను. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? మీరు చదువుతుండేది ఓకే, నా క్లారిటీ ప్రకారంగా లేదు కాబట్టి ఆపే చెప్తున్నా. ఇట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా ఇట్లా అంటున్నా. పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇది వరకు చదవడానికే వచ్చేది కాదు, బాగినండి. ఇది వరకు చదవడానికే వచ్చేది కాదు, ఇప్పుడు చదివినా తిడుతున్నాడు సారు. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. కొంచెం పర్ఫెక్షన్ రావాలి. పర్ఫెక్షన్ ఉంటేనే నువ్వు చదివినట్టు, లేకపోతే వద్దు, మళ్ళీ వెనక్కి రావాలి. కాబట్టి ఇక్కడ 4 అక్షరాలు రిపేర్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. నువ్వు ఇప్పుడు చదువుతున్నావు, నువ్వు చదవడం వదిలేస్తే మొత్తం చదువుతావు, నేనేమనట్లే. కానీ దాంట్లో పర్ఫెక్షన్ కోరుకుంటున్నా. ఏది యా, ఏది ఏది యా, ఎక్కడ ఎలా పెట్టాలని నేర్చుకోవడమే కళ. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్. ఏబిఓఎస్ అబాస్, ఏఆర్టీవై ఆర్టీ, ఏజిఎల్వై అగ్లీ, ఏసిఈఎస్ ఎయిస్, ఏఐఎంఎస్ ఇక్కడ ఏఎస్ కాదు, ఏఎస్ఎస్, ఏసిఎస్ లేదా ఏఎస్ఎస్ అంతే. అర్థమైంది? ఇప్పుడు నువ్వేమంటావో చూసుకో ఒకసారి, నువ్వు వీడియో చూసుకొని నీకు అర్థమైంది. ఏఐఎంఎస్ ఎయిమ్స్, ఏఎల్ఈఎస్ ఎయిడ్స్, ఏబిబిఏ. ఎప్పుడైనా సరే మధ్యలో 2 అక్షరాలు వచ్చినప్పుడు 1-3 సూత్రం ద్వారా వెళ్ళిపోండి. ఏబిబిఏ. అబ్బా సార్. 2 Lలు ఉన్నాయనుకో ఏఎల్ఎల్ఏ, 2 Cలు ఉన్నాయనుకో ఏసిసిఏ, 2 Dలు ఉన్నాయనుకో ఏడిడిఏ, 2 Pలు ఉన్నాయనుకో ఏపీపీఏ. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓ అర్థమైంది సార్. పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెద్దక్కలు అందరూ అర్థమైంది సార్. ఏం అర్థమైనా ఏం కథ? ఎప్పుడు 2 అక్షరాలు సేమ్ వచ్చినప్పుడు మధ్యలో 1-3గా సార్. 1-3 సూత్రం ప్రకారం వెళ్ళిపోండి. ఎందుకు? సార్ ఇప్పుడు ఒకటే రీతిన 2 అక్షరాలు ఉన్నప్పుడు అటు ఇటు పాడకుండా ఒకటే రీతిలోకి వెళ్ళిపోవాలి. 1 అక్షరం ఇచ్చి 3 అక్షరాలు చెప్పాలి. అట్లా ఏబిబిఏ అందామా, ఏబిబిఏ అందామా? ఏబిబిఏ. అబ్బా బాగుంది కదా, వినడానికి బాగుంది, సొంపుగా ఉంది, వినడానికి బాగుంది, అన్ని బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్ఎల్ఏ అని ఉందనుకో, ఏమైతుంది? 1-3 సార్. అది ఏమైతుంది అంటే 1-3 అంటావు, అలా అవుతుందా? తిట్టించుకోనికి ఉండేది నువ్వు, అలా అవుతుందా? ఏమైతుందమ్మా? అల్లా అంటే ఏమి? ఉన్నారా ఇక్కడ ముస్లిమ్స్ ఎవరన్నా? అల్లా అంటే ఏమ్మా? అల్లా అంటే అదే ముస్లిం పేరు కాదమ్మా తిక్కక్క. సార్ మనం దేవుడు అంటాము, దేవుడి పేరు కాదు, మనం దేవుడు అంటాము. ముస్లిమ్స్ అల్లా అంటే దేవుడు, వాళ్ళకి దేవుడు. అర్థమైందా? అర్థమైంది సార్. అల్లా అంటే అది. కానీ నాకు స్పెల్లింగ్ ఏం రావాలి ఇక్కడ? ఏఎల్ఎల్ఏ అల్లా. ఓకేనా? రైట్. పో, ఇంకా పో, ముందుకు పో. ఏజిఆర్ఐ అగ్రి. ఉండు, ఇంకోసారి చెప్పు. ఏజిఆర్ఐ అగ్రి. ఇంకోసారి చెప్పు. ఏజిఆర్ఐ
ఇంకోసారి చెప్పు. అగ్రి. AGRI సార్. ఏమో కరెక్ట్ చెప్తాందా? రై లేదు లేదు సార్, సార్. ఆడ రీ ఉంది సార్, రీ ఉంది. ఆ, అగ్రి అని సార్. అగ్రి. మీకు ఇంకా అగ్రి అర్థం ఉంది కాలే. సార్. ఉండమ్మా అగ్రి. ఉండమ్మా ఉండమ్మా మళ్ళీ చెప్పమ్మా. AGRI సార్. ఈ సార్ ఎందుకు తెస్తావు తల్లి? అగ్రి. మళ్ళీ చెప్పు. AGRI అగ్రి. ముందుకు పో. ఒకసారి AGRI అగ్రి. ALGA ఆల్గా. AGAS అగాస్. ASKS అక్స్. ఆస్క్స్. ఓయ్ ఆస్క్. ఆస్క్స్ ఆస్క్స్. అడుగుట అని వస్తది ఇంగ్లీష్ గ్రామర్ లో పదం అది. ఆస్క్ అంటే అడగడము, ఆస్క్ అంటే అడుగుతాడు. ఆ ALAE అలే. ARKS ఆక్స్. ఆర్క్స్. AMIS అమిస్. 85% బాగానే చెప్తున్నావు, 20% కన్ఫ్యూజ్ అయినావు. ఎందుకు కన్ఫ్యూజ్ అయినావు అంటే ఫస్ట్ టైం కాబట్టి. ఓకేనా? ఓకే సార్. బా ఇంకొకరు రండి. సార్ నేను మళ్ళీ చెప్తా సార్. చెప్పండి. ఇంకొకరు రండి అన్నప్పుడు దూసుకుపోతుండే వాళ్ళు కావాలేడా? చెప్తా సార్. ఆ, ANUS యనూన్ యనూస్. అమ్మ తెలుగు చూస్తుంది కాబట్టి ఆ బాధ. పక్కన తెలుగుని కాపీ కొట్టేకపోతావు చూడు, అప్పుడు బాధపడతావు నువ్వు. లేదు సార్. ఏం చదువు సొంతంగా చదవచ్చు కదా ఎప్పుడైనా, కానీ తెలుగు మీద మనసు పెట్టకూడదమ్మా. ANUS సరే అనూస్. ఆ యానూస్. యానస్, యానస్ కాదు. యానస్. పా ముందుకు పా. APPS యాప్స్. ఇందాక నేను ఏమన్నాను? రెండు కలిపి. ఒకటి APPS మూడుగా. ఉండమ్మా కొంచెం మధ్యలో ఎందుకు వస్తావు ఉషా? నిన్ను తిట్టేటప్పుడు ఆయమ్మ అడ్డం వచ్చిందా? నువ్వే తిట్టించుకుంటావు కదా, కొంచెం ఉండి ఆయమ్మని తిట్టించుకుని ఆమె. వెంకటేశ్వరమ్మ చెప్పు. APPS సార్. ఇప్పుడు ఎట్లా చెప్తివి? ఇప్పుడు ఎట్లా చెప్తివి మరి? పా ముందుకు పా. AGED ఎడ్జ్. AGED ఎడ్జ్ సార్. ఎడ్జ్డ్ సార్. AGED ఎడ్జ్డ్. ఎజ్జుడా? తెలుగు వస్తుందా తెలుగు రాదా? ఉండమ్మా, ఇంగ్లీష్ మీరెందుకు వస్తారమ్మా? కొంచెం ఉండండి అమ్మా, మన తిడతాను నేను. ఎప్పుడు దొరుకుతారు వాళ్ళు? ఇప్పుడే కదా దొరికేది, నాకు దొరికింది ఇక్కడ. తెలుగు ఉంది కదమ్మా, తెలుగు ఉంది కదక్క, తెలుగు చదువు అక్కడ ఏముందో లావు చేసుకో కొంచెము. సార్ చేసుకుంటా సార్. చేసుకో. AGED ఎడ్జ్డ్ ఎడ్జ్. నీకు తెలుగు వస్తుందా అని అడుగుతున్నా. వస్తా సార్. ఇంకా లావు రాస్తున్నా, చూసి పలుకు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఒకరు. AGED ఎడ్జ్డ్. ఏజ్డ్. ఏజ్డ్ సార్. ఏజ్డ్ సార్. ఏడన్నా మీ ఇంటికాడ బాగుందా లేదా? సార్ సారీ సార్. నన్ను దొబ్బు, నువ్వు వద్దు. సార్ వస్తా సార్, నేను తెలుగు చూడకుండా చెప్తున్నా అందుకు. అవునమ్మా, నీకు తలకాయ ఉండాలా లేదా? ఏజీఈ ఏజ్ అని 3 అక్షరాలు నేర్చుకున్నావా లేదా? అవును సార్. అదే కదా ఇక్కడ ఉండేది. ఏజ్డ్. ఎజ్జుడు 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 డి పెడితే ఏజుడాయమ్మా, అదేం పెద్ద కథమ్మా అది. అవును సార్. ఫస్ట్ 3 నేర్చుకుని 4కి వచ్చినావు తల్లి, గుర్తుపెట్టుకో. అవును సార్. అక్కడ సహాయం వస్తుంది నీకు. నువ్వు 4వ క్లాస్కి పోయినావు అంటే 3వ క్లాస్ లెక్కలు, 3వ క్లాస్ ఇంగ్లీషే ఉంటది అక్కడ. పెద్దగా ఏమి ఉండదు, పైన ఉండదు, కింద ఉండదు. కొంచెం పెరుగుతాయి అంతే, కొంచెం. దానికంటే కొంచెం ఒక స్టెప్ పెరుగుతుందమ్మా. పా ముందుకు పా. ANIS అనిస్. ARFS ఆర్టిస్. ఆర్ఫ్స్. ఓ తిక్కక్క. ఆర్ఫ్స్. ఆర్ప్స్. AMPS ఆంప్స్. AXAL యాక్జిల్. ADOS అడోస్. AINT ఏంట్. ASPS ఆంప్స్. ఆస్ప్స్. SPS ఆస్ప్స్. ఆస్ప్స్. ATMA అటమ్. అట్మా. అట్మా. AZOA అజో. ADRY ఆడ్రీ. ANKS యాంక్. AWAY అవే. AGED ఎజెడ్. వచ్చా
ఏజ్డ్ సార్ ఏజ్డ్ సార్ సార్ అదే పని పెట్టినా దొంగలు ఇక్కడ దొరుకుతారు నాకని ఆడు చెప్పించిన తిట్టినా మళ్ళీ వచ్చి అదే పప్పులో కాలేస్తానంటే ఎట్లక్క? ఓ అక్క వదిలే సార్ ఈ రోజు సరిగా లేదు సార్ నేను అందుకు ఏమనుకోదు సార్. ఏం కాదులే, మనసు పెట్టి అంటున్నా. అవును సార్ మళ్ళీ చదువు. ఏజిఈడి ఏజ్డ్ కానీ ఏబిఏఎస్ అబాస్ బాస్ అబాస్ ఏఎంబిఓ అంబో యాంబో ఏపీఈఈ డబ్ల్యూ అపి ఏఎల్ఓడబ్ల్యూ ఎల్లో ఏఆర్విఓ ఆర్ఓ ఏఎల్ఎంఈ ఆల్మే ఏఎఫ్ఏఆర్ ఆఫర్ ఏజెడ్ఏఎన్ అజాన్ ఏటిఐఎస్ అటిస్ ఏఎంబిఓ అంబో ఏటిఐఎల్ అటిల్ ఏడిఏడబ్ల్యూ అడా. చాలు. ఎనీ డౌట్? నో సార్, నథింగ్ టు డౌట్ సార్. ఏం చెప్తివి నథింగ్ డౌట్ అనాలా, టూ డౌట్ అనకూడదు. నథింగ్ సార్. నథింగ్ అంటే ఇంకేం లేదు స్వామి, నువ్వు మాట్లాడొద్దు అని అర్థం. నథింగ్ టు డౌట్ అని దాన్ని కుని చేస్తవి, బాగానే మాట్లాడుతుంది మళ్ళీ కుని చేసి దాన్ని. నథింగ్ టు డౌట్ అట్లా అనకూడదు, నథింగ్ సార్ అనాలా, ఏం లేదు సార్ అనాలా. మో ఇది రేపు ఇంకా మీ సంసారం మీదే ఇంకా రేపటి నుంచి, ఓకేనా? నేను బీలో ఒక పేపరు తిట్టి చెప్తా, నా వీడియోలు చూడాలా, దాన్ని సక్రమంగా ఫాలోఅప్ చేసుకుంటూ పోవాలా. ఏ ఒకటి కొంచెం టఫ్ గా ఉంటది సార్, మిగతాయి బానే ఉన్నాయి. భలే చెప్తే చూడమ్మా. మో ఏఈఐఓయులు పాండవులు ఇవి కామనే, మిగిలినవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్స్ లోనే ఉంటాయి. మీరు నేర్చుకోవాల్సింది బలంగా ఏఈఐఓయులు, తర్వాత వైఈడబ్ల్యూ కొంచెం. సరే సార్. ఇది ఎప్పుడు ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోయాలి మీరు. ఈ 5 పంచపాండవులు, దుర్యోధనుడు, కౌరవుడు, ఇది మహాభారత సూత్రయుద్ధం. ఏమ్మా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. పాండింగా రైట్. ఈ రోజుతో కథ కంచికి మనం ఇంటికి. ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడదాం, కొంచెం ఉండండి.